రైట్, మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి తరలిస్తున్నారు. ఇవాళ బొమ్మలూరులో తాత్కాలికంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయం ప్రారంభం కానుంది. సాయంత్రం జరిగే ప్రారంభోత్సవానికి కేంద్ర జలశక్తి ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర జలశక్తి అధికారులు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో సమావేశం కానున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని రాజమండ్రికి మార్చడం ద్వారా పరిపాలన డిజైన్ పనుల్లో సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తున్నారు. శ్రీరామ్మూర్తి, రవి, ఏదైతే ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఇక్కడికి రాజమండ్రికి తరలించారు. ఈ రోజు నుంచి కూడా రాజమండ్రిలో అధికారికంగా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ అధికారులు రాజమండ్రి చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు వీరిని వారు పరిశీలించడానికి ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పోలవరం ప్రాజెక్టుకి వెళ్లారు. అయితే మధ్యలో వారిని రాజమండ్రిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలిసి వారికి కొన్ని మన రాష్ట్రంలో ఉన్న కొన్ని సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు అలాగే నిధులు, పోలవరం ప్రాజెక్టు పునరావసరానికి సంబంధించిన నిధులు మంజూరు వంటి అంశాల గురించి కూడా మాట్లాడారు. దీని మీద సానుకూలంగా స్పందించారని చెప్పేసి కూడా రామానాయుడు పేర్కొన్నారు. అయితే రామానాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కూడా వారికి స్వాగతం పలికారు. అయితే ఇప్పుడు బొమ్మూరులోని అంటే కలెక్టరేట్ కి దగ్గరలోనే బొమ్మూరులో ఒక తాత్కాలికంగా భవనం తీసుకున్నారు. ఈ పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఇక్కడ ఈ భవనంలో ఇప్పుడు ఈ రోజు సాయంత్రం జలవనరుల అధికారులు ప్రారంభిస్తారు. ఇక నుంచి అన్ని కార్యక్రమాలు కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రధాన హెడ్ క్వార్టర్ గా రాజమండ్రిలోని ఈ పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుంచి కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు ఇది హైదరాబాద్ లో ఉండటం వల్ల కొన్ని డిజైన్ల విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో పనులు సంబంధించిన ప్రతిపాదనలు, ఇతర కార్యకలాపాలు, పరిపాలన అనుమతులు అన్ని కూడా కొంచెం జాప్యం నడిచేవి. ఇప్పుడు ఇక్కడ రాజమండ్రిలోనే ఈ ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయం తీసుకురావడం వల్ల ఇప్పుడు ఇవన్నీ కూడా వేగవంతం అవడానికి కూడా సమయం బాగుంటుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. ఏదైనా ఇంతవరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హైదరాబాద్ లో ఉండడం, దాన్ని ఎప్పుడో రాజమండ్రికి తరలించాలని చెప్పేసి గత నుంచి కూడా నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా తరలింపు కాకుండా అలాగే ఉండిపోవటం, రాష్ట్ర విభజన తర్వాత కూడా దీన్ని తరలించాలనే అంశం వచ్చినప్పటికి కూడా కాకపోవటం, ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాజెక్టు సంబంధించిన అథారిటీని కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విభజన తర్వాత రాజమండ్రి తరలించడం ఇదే మొదటి కార్యాలయంగా చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.